ఆ రేవ్ పార్టీలో చాలా జరిగింది. ఏమీ లేదని బుక్కాయించిన వారంతా అడ్డంగా బుక్ అయిపోయారు. వేరే చోట చిల్లయ్యామని చెప్పిన వారంతా కూడా ఆ చిల్లవడం ఎక్కడో కాదు, అక్కడే తాగి తందనాలాడారంటూ తేలిపోయింది. డ్రగ్ టెస్ట్ లో అందరితో పాటు నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చింది. రేవ్ పార్టీ మోడిఫైడ్ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్ టెస్టులో నటి హేమతో పాటు ఆశీ రాయ్లకు పాజిటివ్ అని తేలింది. దాంతో ఇద్దరికీ నోటీసులు పంపారు సీసీబీ అధికారులు. హెబ్బగుడి పిఎస్లో ఈ కేసు విచారణ జరుగుతోంది. A1గా వాసు, A2గా అరుణ్ కుమార్, A3గా నాగబాబు, A4గా రణధీర్ బాబు, A5గా మహమ్మద్ అబూబాకర్, A6గా గోపాల్ రెడ్డి, A7గా 68 మంది యువకులు, A8గా 30 మంది యువతులపై కేసు నమోదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ మోడిఫైడ్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నారని, భీకరమైన సౌండ్స్ పెట్టి న్యూసెన్స్ చేస్తున్నారని కొందరు కంప్లైంట్ చేశారు. వెంటనే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు. అక్కడ కొందరు చెట్ల మధ్యలో కూర్చొని డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. MDMA, కొకైన్ లాంటివి వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు A1 వాసు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన A6 గోపాల్ రెడ్డిని సంప్రదించి పార్టీ ఏర్పాటు చేయాలని కోరాడని పోలీసులు చెప్పారు. A2 అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లను చూసుకున్నాడని గుర్తించారు. నాగబాబు, రణధీర్ బాబు పార్టీ కోసం డ్రగ్స్ అరేంజ్ చేశారని పోలీసుల ఎఫ్ఐఆర్లో తేలింది. రణధీర్ బాబు కారులో కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. పులికేశి నగర్, సంతోష్ హాస్పిటల్ ల్యాబ్లో డ్రగ్ టెస్టులు చేశామన్నారు. 68 మంది యువకులు, 30 మంది యువతులకు పాజిటివ్ వచ్చిందని ఎఫ్ఐఆర్లో తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.